డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. బెంగళూరులో 19 ఏళ్ల విద్యార్థిపై అత్యాచారం చేశారంటూ కూడా పోలీసులను ఆశ్రయించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇందులో ఇప్పుడు కీలక మలుపు చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే నిందితుడు ఎవరైతే ఉన్నారో అతను ఈ బాలిక పైన 19 ఏళ్ల యువతి పైన అలాగే ఒక జర్నలిస్ట్ పైన కూడా తిరిగి రివర్స్ లో కేసుని ఫైల్ చేయడం జరిగింది. డబ్బుల కోసం నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, డబ్బుల కోసం ఈ విధంగా నా దగ్గర నుంచి డబ్బులు ఆక్కోవడం కోసమే నా పైనే ఈ విధమైన ఆరోపణలు చేస్తున్నారు అంటూ కూడా యువతి పైన అలాగే ఒక జర్నలిస్ట్ పైన కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అసలు విషయంలోకి వెళ్తే బెంగళూరు నగరంలో సంచలనం సృష్టించిన 19 ఏళ్ల విద్యార్థిపై సామూహిక అత్యాచారం కేసు నమోదవడం మనందరికీ తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తి బాధితురాలతో పాటు ఓ జర్నలిస్ట్ పైన ఎదురు ఫిర్యాదు చేశాడు. డబ్బు కోసం తనని బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపిస్తూ నిందితుడు నిఖిల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అటు మల్లేశ్వరం పోలీసులు బాధితురాలు అలాగే ఇమ్రాన్ అనే ఒక జర్నలిస్ట్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బాధితురాలు ఫిర్యాదు ఫిబ్రవరి 22న అత్యాచారం చేశారని అందింది. అయితే నిఖిల్ అనే వ్యక్తి 22 కన్నా ఒకరోజు ముందే 21వ తారీఖున పోలీసులను ఆశ్రయించాడు అని చెప్పి కూడా మనకి సమాచారం అందుతుంది. నిఖిల్ తన ఫిర్యాదులో అనేకమైన కీలక విషయాలు వెల్లడించడం జరిగింది. దాని ప్రకారమే ఇప్పుడు పోలీసులు లోతుగా దర్యాప్తు అనేది కొనసాగిస్తున్నారు. అయితే తను ఒక సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారం చేస్తానని అలాగే ఒక ఏదైతే విల్లాను కూడా లీజుకు తీసుకుని దాన్ని రోజువారీ అద్దెకిస్తూ ఉంటాను, ఇదే నా జీవనం అని చెప్పి కూడా అతను పేర్కొన్నాడు. అయితే వాలంటైన్స్ డే రోజు కోసం తన స్నేహితుడు ఆ విల్లాని బుక్ చేసుకున్నాడని, తన పేరు డిక్సన్ అని కూడా అతను వెల్లడించడం జరిగింది. ఫిబ్రవరి 14 నుంచి 16 వరకు ఆ విల్లాని అతను బుక్ చేసుకున్నాడని కూడా అతను క్లియర్గా ఎఫ్ఐఆర్లో నమోదు చేయడం జరిగింది. పార్టీకి అతను తన ఫ్రెండ్ ఆహ్వానించడంతో తను కూడా పార్టీకి వెళ్ళానని, తన ఫ్రెండ్ లవర్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి తనతో చనువుగా ఉండడానికి ప్రయత్నించిందని, ఈ కార్యక్రమంలో తాను ఒక షుగర్ బేబీని, తనకు ఒక షుగర్ డాడీ కావాలి ఎందుకంటే నాకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి కుటుంబంలో వెల్లడించింది. సో తర్వాత నేను తను డ్రాప్ చేసేసాను, అంతకుమించి ఏం జరగలేదని వ్యక్తి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత జర్నలిస్ట్ కాల్ చేసి నన్ను బ్లాక్మెయిల్ కి గురి చేశాడు, డబ్బు ఇవ్వకపోతే ఊరుకోనంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. సో దీని ప్రకారం నేను పోలీసులను ఆశ్రయించానని చెప్పి కూడా తన ఎఫ్ఐఆర్ లో నమోదు చేశాడు. మరి 2 కోణాల్లో దర్యాప్తు అనేది కొనసాగుతుంది. ఇక్కడ వరకు వచ్చిన దర్యాప్తు అనే డీటెయిల్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తున్నాం యువతి అత్యాచారం చేయబడ్డానని ఫిర్యాదు చేసింది. అయితే నిందితుడు ఎవరున్నారో అతను ఒక ఇమ్రాన్ అనే జర్నలిస్ట్ అలాగే యువతి ఇద్దరు కూడా నన్ను బ్లాక్మెయిల్ చేశారు, ఇదంతా డబ్బు కోసం ఆడుతున్న నాటకం అని చెప్పి కూడా ఫిర్యాదు చేశారు. 2 కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఎటువంటి విషయాలు తెరపైకి తీసుకొస్తున్నారు అనుకోవచ్చు. అసలు ఈ కేసు ఎక్కడి వరకు వచ్చింది దర్యాప్తు శివ? బెంగళూరులో గ్యాంగ్ రేప్ కేసులో పెద్ద దృష్టి నెలకొంది. బాధితులతో పాటు జర్నలిస్ట్ పై నిందితుడు ఆరోపణలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో అతను ఫిర్యాదు చేశారు. అంటే డబ్బుల కోసమే తనను బ్లాక్ మెయిల్ చేశారని ప్రధానంగా అతను ఆరోపిస్తున్నారు. అంటే డ్రగ్స్ ఇచ్చి అత్యాచారం చేశారంటూ యువతి గతంలోనే పోలీసులు ఫిర్యాదు చేసింది. అంటే వ్యాలంటైన్స్ విల్లా పార్టీలో తనపై అత్యాచారం చేశారంటూ కూడా తనని నిందితుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పైన బాధితురాలు ఫిర్యాదు చేసింది. అంటే 22న పోలీసులకు ఫిర్యాదు చేసింది యువతి. స్టూడెంట్ ఫిర్యాదుతో డిక్సన్ నిఖిల్ పై కేసులు కూడా నమోదు చేశారు. అంటే అంతకు ముందు రోజు 22వ తేదీన బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఏదైతే తనపైన అత్యాచారం చేశారు, డ్రగ్స్ అని ఏదైతే ఆరోపణలు చేస్తుందో ఆ మహిళ పైన ముందు రోజే ఆరోపణలు ఎదుర్కొంటున్న మరొక నిందితుడు పోలీసులకు ముందు రోజే ఫిర్యాదు చేశారు. తనని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, బ్లాక్మెయిల్ చేసి డబ్బులు ఇవ్వకపోతే కనుక కేసు పెట్టామంటూ కూడా ప్రధానంగా బ్లాక్మెయిల్ చేసిన నేపథ్యంలోనే తన డబ్బులు ఇవ్వకపోవడంతోనే తనపైన కేసు పెట్టారంటూ కూడా బాధితులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానిలో భాగంగానే ఇప్పుడు 2 కేసులు కూడా నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. కొత్తగా చూస్తుంటే ఈ వివాదం అనేది ప్రధానంగా 2 కేసులు వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ప్రధానంగా ఈ కేసును గతంలో కూడా కనిపించాం. అయితే మహిళల పైన అత్యాచారానికి పాల్పడటం కానీ, మరోవైపు ఇటు మహిళలు కూడా కోపాన్ని తీసుకునేందుకు ఎదుటి వారి పైన పవదిస్తున్నటువంటి కేసులు బనాయిస్తున్నారనేది గతంలో కూడా గత కొన్ని పరిణామాలను చూసాం. ఇప్పుడు కూడా అటువంటి ఘటనలే పునరావృతమవుతున్నాయి. మహిళలు తనకు నచ్చిన వారి పైన తమకు డబ్బులు ఇవ్వని వారి పైన గతంలో కూడా కేసులు నమోదు చేశారు. దానికి తర్వాత విచారించిన తర్వాత అవి కూడా బోటకపు కేసులు అనేవి కూడా గతంలో పోలీసులు లింక్ చేశారు. ఇప్పుడు కూడా ఇది నిజంగానే తను అత్యాచారం చేశారా లేకపోతే ఈ అమ్మాయి బ్లాక్మెయిల్ చేస్తుందా అనుకోవడంలో 2 కోణాల్లో కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. అంటే తన డబ్బుల కోసమే తనను టార్గెట్ పెట్టారంటూ కూడా
యువతితో పాటు మరొకరి పైన బాధితులు అంటే ఎవరో ఆరోపణలు చెబుతున్న అతను కంప్లైంట్ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే పరువు తీస్తామని బెదిరించారని, డబ్బులు ఇవ్వకపోవడంతోనే తనపై అత్యాచారం చేస్తూ పెట్టారంటూ కూడా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 14న వ్యాలెంట్ డే పార్టీ కోసం జిల్లాను బుక్ చేస్తున్నారు. 2 కేసులపై కూడా పోలీసులు లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అంటే దీంట్లో కొసమెరుపు ఒక జర్నలిస్ట్ కూడా ఉండటం దీనిలో కొసమెరుపు కనిపిస్తోంది. ఆ జర్నలిస్ట్ ఎవరు, ఏంటి, ఎందుకు తను ఆ మహిళ వెనుక ఉండి నాటకం ఆడిస్తున్నారు, నిజంగానే అత్యాచారం జరిగిందా లేదా డబ్బుల కోసం అతను బ్లాక్మెయిల్ చేస్తున్నారా, ఇలా అనేక కోణాల్లో పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శివ, జర్నలిస్ట్ ఇమ్రాన్ అనే వ్యక్తి పాత్ర కూడా ఉంది అని చెప్పి తెలియచేయడం మనం చూస్తున్నాం. తన వర్షన్ ఏ విధంగా ఉంది? నిజంగానే తన బెదిరింపులకు పాల్పడ్డా? తను బెదిరింపులకు పాల్పడినట్టు ఆరోపణ చెప్పుకుంటున్న వ్యక్తి చెప్తున్నారు. తను ఎటువంటి బెదిరింపులకు పాల్పడలేదంటూ కూడా జర్నలిస్ట్ చెప్తూ ఉన్నారు. అంటే ఏది నిజం ఏంటి అనేది కూడా పోలీసులు అయితే 2 కేసులు కూడా నమోదు చేశారు. ఏదైతే బాధితురాలు తనపై అత్యాచారం జరిగిందంటూ కూడా బాధితులు ఎవరైతే ఫిర్యాదు చేసిందో ఒక రోజు ముందే తనను బెదిరిస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు చెప్పుకుంటున్న వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే దీనిలో ఎవరిది వాస్తవం ఎవరిది అవాస్తవం అనేది తెలిసేందుకే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు వారి కాల్ రికార్డ్స్ కానీ, వాట్సాప్ చాటింగ్, మరోవైపు కుటుంబ సభ్యులు కూడా ఇటు ఎవరైతే తనపై అత్యాచారం చేశారంటున్న మహిళ కానీ, బాధితురాలు కానీ, మరోవైపు జర్నలిస్టు, మరోవైపు ఈ ఆరోపణలు చెప్పుకుంటున్న వ్యక్తి, వీరందరికీ సంబంధించిన ఫ్యామిలీస్ కూడా విచారించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఇటు ఫోన్ సంభాషణలు కూడా, 8 ఫోన్ సంభాషణలు, ఎవరైతే జర్నలిస్ట్ ఫోన్ సంభాషణలు కానీ, చాటింగ్లు కానీ, ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కానీ ఇవన్నీ కూడా సేకరించి లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎవరు అబద్ధబాధినా కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు ఇప్పటికే వారందరికీ కూడా తెలిసినట్టుగా తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ. 19 ఏళ్ల యువతి తనపైన అత్యాచారం జరిగింది, అది కూడా తన బాయ్ ఫ్రెండ్ అలాగే తన స్నేహితుడు ఇద్దరు కలిసి కూడా నన్ను అత్యాచారం చేశారంటూ ఆరోపించడం, అలాగే ఆ నిందితుడు బాధితురాలిపైన అలాగే ఒక జర్నలిస్ట్ పైన కేసు నమోదు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే యువతి మాట్లాడుతుంది, తను ఏం మాట్లాడుతుందో ఒకసారి విందాం. Dixon, both of them are at fault. I'm standing up because I think I need justice and I think I deserve justice because I'm not the only girl who they have done this to. First of all, Dixon made me fall in love with him. He trapped me. He called me every day, texted me every day, and I have the whole call history with me. He made me love him, made me go to that villa, and both of them did things to me. Where is the villa? The villa is in Jaipur. It's called Rex Villa, and they do this to multiple people. And there was another girl with me too. There were multiple girls, right? Nobody's ready to stand up, so I'm gonna do it today. So first of all, they give girls pills, they mix it in the water, they forcefully give it in the mouth, and I don't exactly know what pill that is. It's something pink color, and I felt really dizzy. I felt really off and weird. And Dixon took me to the room downstairs because I remember fully clearly. And then Nikhil followed him behind. There was Nikhil, Dixon, and me. Dixon starts doing things to me which I'm not comfortable with. I keep telling him to take Nikhil out of the room, but he does not. Nikhil wakes up, throws a condom at my bed, and I'm half naked. He tells Dixon to penetrate me, slash assault me, right, which I have not consented to. Now, what happens is, after that, there is Nikhil on top of me and then Dixon goes down on me. I kept saying no. I was not comfortable. I kept saying no. And once I said no, that is no. They have to stop. They need to understand. No means no. They don't stop. Right. So now, I did not have charge in my phone that time. I had no charge. So, I was frozen. You do not expect a victim to act normal after what happened. I was in a state where I could not think properly or straight. And I told him to drop me home halfway through. I did that, yes. He's claiming that there's a dashboard where the whole video is recorded, where I'm asking him to be my sugar daddy. If he has the video, I want him to please show the whole video because he's assaulting me again in the car. He's putting his hand inside my dress without my consent. He even kissed me on the cheek. He asked me for the kiss on his lips, which I did not do it. Right, he did everything forcefully. Now, all this has happened in the span of Sunday morning and Saturday night. So, I do deserve justice and I'm going to stand up no matter what. Name. And who are the people who did this to me is Nikhil and Dixon, both of them. The first person is Nikhil and the second person who did what this is the to full me name? Nikhil Sakleshpur and Dixon Sandra.
Where are they from? They are, Dixon is originally a Bengali, but he stays in Bellandur, and Nikhilesh, I really don't know where is he from, but he is from Malleshwaram in Bangalore. And how old is Nikhil? Nikhil is 35 years old, and 34 or 35, and Dixon is 21 years old. Okay. Yeah. So how do you know Dixon? I know Dixon because he's an influencer. He texted me first asking for a photo shoot, and they tried to like rape me and everything, and like I know him because he's texted me and I replied, I liked him, it's mutual, I'm a teenager, feelings attract. He made me like him. He forcefully made me like him. There was nothing to make me like him. He called me every day, he texted me every day. You expect a human being not to get attached? This is basic psychology, dopamine, oxytocin, everything, it works. You do not accept a fucking person not to get attached. ఎస్ నిఖిల్ అనే వ్యక్తి తనపై అత్యాచారం చేశారు తన బాయ్ ఫ్రెండ్ డిక్సన్తో కలిసి అని చెప్పి బాధితురాలు ఆరోపిస్తుంది. తన మాటల్లోనే మనం విన్నాం ఏ విధంగా అయితే తన అత్యాచారానికి చేయబడిందో, దానికి ఏ విధంగా అయితే గురి కాబడిందో కూడా క్లియర్గా వివరించడం కూడా జరిగింది. పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసుకుని విచారణ కూడా కొనసాగిస్తున్నారు. నిజంగా అత్యాచారం చేయబడిందా, లేదంటే ఎవరైతే నిఖిల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఏమి చేయకుండానే బెదిరింపులకు పాల్పడ్డారా, అసలు ఈ మొత్తం ఉదాంతంలో జర్నలిస్ట్ పాత్ర ఎంతవరకు ఉంది, ఈ కోణంలో కూడా పోలీసులు ఇప్పటికే దర్యాప్తుని ముమ్మరం చేశారు. మరి కొన్ని రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలిసే అవకాశం కనిపిస్తుంది.